ఏపీ దివాలా తీసింది. ఏపీ ఆర్థికంగా నష్టపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల కోట్ల అప్పు చేశారు, లేదంటే 20 లక్షల కోట్ల అప్పు చేశారంటూ పదే పదే ఆరోపణలు చేసినటువంటి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే 1,00,000 కోట్ల వరకు అప్పు చేయటము, మళ్ళీ కొత్త అప్పు కోసం ఇప్పుడు 68,000 కోట్ల రూపాయల కొత్త అప్పు కావాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఏడాది ముగిసేలోపు, అంటే ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి జూన్ 4వ తారీఖు అధికారంలోకి వచ్చిందో, ఈ జూన్ 4వ తారీఖు అధికారం ముగిసేలోపే దగ్గరగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా మనకు జరుగుతుంది. అయితే ఇది చెప్పింది ఎవరో వేరే పత్రికో లేదంటే వేరే మీడియానో అయితే దాన్ని కొంచెం కొట్టేసే పరిస్థితి ఉంటుంది, లేదంటే వైసీపీ నేతలో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఆరోపణలు చేస్తే సరే అది అవాస్తవం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ ఇది ప్రకటించింది, ఈ వార్త చెప్పింది సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పత్రిక. టీడీపీకి ఎంతో ప్రోగా ఉండి టీడీపీకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా గట్టిగా సపోర్టివ్గా ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు ఢిల్లీకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటూ కూడా ఒక వార్తనైతే ప్రచురిస్తూ వచ్చింది. ఒకసారి దీనికి సంబంధించి చూసుకుంటే మార్చి 17 అంటే నిన్న సంబంధించి ఆయన ఢిల్లీకి వెళ్ళారని చెప్తున్నారు. కొత్త అప్పుల అనుమతి కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం కింద అంటే 2024-2025లో కేంద్రం ఇప్పటి వరకు 71,000 కోట్ల రుణాలకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల పరిమితిని పూర్తిగా వాడేసింది. ఇప్పుడు కొత్తగా 68,000 కోట్ల అప్పులను అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే వేలంలో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు విక్రయించి రాష్ట్రాల అప్పులు తెచ్చుకుంటాయి. వేలం నిర్వహించే మంగళవారానికి ముందు శుక్రవారమే ఆర్బీఐకి సమాచారం ఇస్తాయి. కేంద్రం అనుమతి ఇచ్చిన అప్పులను పూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి సమాచారం ఇవ్వలేదు. దీంతో కేంద్రం నుంచి ఎలాగైనా అనుమతి తెచ్చుకొని ఆర్బీఐకి తెలియజేసి మంగళవారం వేలంలో పాల్గొని అప్పు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఒక తప్పే. ఏదైతే ఒక మంగళవారం కోసం ప్రతి 3,000 కోట్లు 4,000 కోట్లు ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో ప్రతి మంగళవారం అప్పులు చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తుందో, ఆ మంగళవారం రోజు అప్పు తీసుకోవాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి శుక్రవారం రోజే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయాలి. దానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి బాండ్లు ఏవైతే ఉంటాయో ఆ బాండ్లను తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అప్పులు చేసుకోవాలి. సో అలాంటి బాండ్లు తాకట్టు పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పులు కూడా తీసేసుకొని ఆ లిమిట్ని కూడా క్రాస్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆర్బీఐ కూడా మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసానో కేంద్ర ప్రభుత్వం నుంచి రిఫరెన్స్ ఇప్పించుకొని మళ్ళీ కొత్తగా అప్పులు చేయాలి. సో ఈ అప్పులు చేసినటువంటి థియరీని చూస్తే ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించి ఒక ఏడాదికి సంబంధించి చేయాల్సినటువంటి అప్పుల వాటాలు ఉంటాయో ఆ లిమిట్ని కూడా దాటేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 71,000 కోట్ల రుణాలకు సంబంధించి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 71,000 కోట్లకు సంబంధించి అప్పులు చేసుకోండి అని చెప్పి ఏదైతే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్టెండ్ లిమిట్స్ ఉంటే వాటికంటే ఎక్కువ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. కార్పొరేషన్ల కింద ఏదైతే కార్పొరేషన్ల కింద వచ్చేటువంటి నిధులని ఆ నిధుల్ని వాడుతున్నాయి, నాబార్డు నుంచి వచ్చేటువంటి నిధులను వాడుతున్నాయి. ఇవన్నీ వాడుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు జీతాలు చెల్లించాలన్నా, హామీలు అమలు చేయాలన్నా, లేదంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కొత్తగా డబ్బులు తీసుకురావాలి. ఆ కొత్తగా డబ్బులు తీసుకురావాలంటే మళ్ళీ అప్పు చేయాలి. దానికోసం ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీలో ముప్పు తిప్పలు పడుతున్నారు. కేంద్ర మంత్రుల దగ్గరికి, ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ చుట్టూరు తిరుగుతున్నారు. మళ్ళీ కొత్తగా అప్పు కావాలని చెప్పేసి ఇప్పుడు ఎంత అప్పు చేయబోతుందని చెప్పేసి చూసుకుంటే మళ్ళీ 68,000 కోట్ల అప్పులను అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేంద్రాన్ని కోరుతోంది. మొన్న చేసినటువంటి 71,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పులు పక్కన పెట్టేస్తే మళ్ళీ 68,000 కోట్ల రూపాయలు కొత్తగా అప్పు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం తిరుగుతుంది. మరి కొలైడ్ గవర్నెన్స్లో ఉండి, ఎన్డీఏ గవర్నెన్స్లో ఉండి కీలక పాత్ర పోషిస్తున్నాము, మేము కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నాము, మన వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, మన వల్లే బీజేపీ పార్టీ నడుస్తుందని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేసేటువంటి టీడీపీ నేతలకు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులకు, పవన్ కళ్యాణ్ గారికి 40 ఏళ్ల పార్టీలని మనం నిలబెట్టామని చెప్పేసి వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సహకారం ఎందుకు అందట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఏదైతే అమరావతికి సంబంధించి అటు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చినటువంటి 15,000 కోట్లు కావచ్చు, లేదంటే మిగతా బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం షూరిటీతో మాత్రమే అప్పులు ఇప్పిస్తుంది. ఇది మళ్ళీ నేను రిమైండ్ చేస్తూ ఉన్నాను, ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు. ఇవి నిధులు కాదు, అప్పులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఇప్పించి. ఏదైతే మనం ఏదైనా బ్యాంకులో ఒక లోన్ తీసుకుంటేనో లేదంటే ఏదైనా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నప్పుడు షూరిటీ కింద ఒకరిని ఎలా అయితే మనం పెడతా ఉంటామో సేమ్ అలాంటి షూరిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టే ఆ 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. అది కూడా మళ్ళీ సపరేట్ కండిషన్స్. మేము వచ్చి అమరావతి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ నిజంగా నిర్మాణాలకు సంబంధించిన వెసులుబాట్లు ఉన్నాయా లేదా, అది రాజధానికి సంబంధించిన అంశమేనా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ నిధులను విడుదల చేస్తామని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్తూ ఉంది. ఇంకా మళ్ళీ దీని కింద సపరేట్ లోన్స్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్లో అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కేటాయిస్తుంది. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే ఎన్నికల్లో చేసినటువంటి వ్యాఖ్యలైనా, ఎన్నికల్లో చూసినటువంటి అంశాలన్నా కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అంశాల కోసం వాడుకున్నవి మాత్రమే. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ప్రజలకు మంచి చేయాలనో లేదంటే ప్రజలకు ఏదో అమరావతిని కట్టేసి ఏదో ఉద్ధరించాలని కాదు, కేవలం స్వప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఈ ఏడాది ముగిసేలోపే ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నప్పుడు దాదాపు ఈ 10 నెలల్లోనే 71,000 కోట్ల రూపాయలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే రుణాలు వస్తాయో లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి ఏదైతే సహాయం ఉంటుందో దానివల్లే 71 కోట్ల రూపాయలని అప్పులు తీసుకున్నారు. మళ్ళీ కార్పొరేషన్ల కింద మళ్ళీ అప్పులు తీసుకున్నారు. మళ్ళీ సపరేట్గా వరల్డ్ బ్యాంక్ నుంచి వాటి నుంచి అమరావతి కోసం అని చెప్పేసి అప్పులు తీసుకున్నారు. పోలవరం కోసం అని చెప్పేసి మళ్ళీ అప్పులు తీసుకుంటూ ఉన్నారు. సో ఇన్ని అప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏడాదిలోనే దాదాపు దగ్గరగా 1,50,000 కోట్ల రూపాయల అప్పులు కంప్లీట్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకో రెండో ఏడాది వచ్చేదానికి ఎన్ని అమలు చేస్తారు? మళ్ళీ సంక్షేమ పథకాలు బడ్జెట్కి సంబంధించి 3,23,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టారు. ఈజ్ ఇట్ పాసిబుల్? నిజంగా 3,20,000 కోట్ల రూపాయలని మనం సంపాదించగలమా? రెవెన్యూ లోటు ఎంత ఉంది? రెవెన్యూని ఎంత భర్తీ చేయాలి? ఉద్యోగుల జీతాలు ఎంత ఉన్నాయి? దాదాపు 80,000 కోట్ల రూపాయలే జీతాల కోసం ప్రతి ఏడాది కంప్లీట్ అవుతున్నాయి. వాళ్ళ కోసం జీతాలు ఇవ్వలేము, మొదటి తారీఖు 1వ తారీఖే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆందోళన పడుతున్నారు ఉద్యోగులు. ఒక పక్క వాలంటీర్లను ఎత్తేశారు, సచివాలయ ఉద్యోగులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మాకు జీతాలు సరిగా వేయట్లేదు 1వ తారీఖు అని. 1వ తారీఖు వేయాల్సిన జీతాలు 4వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు అవుతున్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రైవేటైజేషన్ చేయకంటే గవర్నమెంట్లోకి తీసుకోకుండా ఉన్నటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరిగా జీతాలు ఇవ్వని పరిస్థితి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు కొత్తగా మళ్ళీ 68,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీ చుట్టూరు తిరుగుతున్నారు, కేంద్ర ప్రభుత్వం చుట్టూరు తిరుగుతున్నారు. అయ్యా ఆర్బీఐకి మీరు చెప్పండి, ఈసారి నుంచి సక్రమంగా చేస్తాము, సక్రమంగా ప్రతి శుక్రవారం ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో అవి చేస్తామని చెప్పేసి వాళ్ళ చుట్టూరు తిరుగుతున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి, నిజమైన పరిస్థితి ఇది. ఏదో అమరావతిలో ఏఐ చూపించి గ్రాఫిక్స్ చూపించి జరిగేది అబద్ధమే, లేదంటే బడ్జెట్లో పెట్టినట్టు 3,20,000 కోట్ల రూపాయలకు సంబంధించి హామీలు నిర్వహిస్తామని చెప్పడం అబద్ధమే, ప్రజా సంక్షేమం చేస్తామంటాము అబద్ధమే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం కూడా అబద్ధమే. ఇవన్నీ కూడా అబద్ధాలే. ఏవైతే ఇప్పుడు అప్పుల కోసం తిరుగుతుందో చూసారా, ఇది మాత్రమే నిజం. ఇదే ఆంధ్రప్రదేశ్.